ఓం నమః శివాయ. భక్తి మార్గంలో భగవంతుని అనుగ్రహ ఆశీస్సులు, సేవా మార్గంలో అభాగ్యుల నిండైన దీవెనలు పొందేందుకు హైదరాబాద్ తార్నాక వాస్తవ్యులైన నిమ్మల శంకర్, రమాదేవి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మానవ సేవలో మాధవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా సేవామూర్తి రమాదేవి గారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పసుపులేటి గోత్రోభవస్య నామధేయస్య శంకర్ నామధేయస్య రమాదేవి నామ్ని సందీప్ కుమార్ నామధేయస్య పూజా నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ सायंकालार्ध अभिषेक पूजांच करिष्ये. ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పవిత్రమైన పుణ్యలింగానికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. దేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సత్యం యోరాగాతుం దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించగా శివపుత్రుల ఆకలి తీర్చే నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి పుణ్యఫలాలు పొందారు. ఈ సందర్భంగా పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గాయత్రీ దేవతాయుధం నమః. విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మహారుద్రాయుధం నమః. ఏకదంతాయ విద్మహే వక్రదంతాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. మహాగణేశ్వరాయుధం నమః. యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహాదుర్గాదేవతాయుధం నమః. ఆగ్నేయుధం నమః. ఆగ్నేయుధం నమః. అనంతరం శివాలయ నిర్మాణ పనులలో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తులు శంకర్, రమాదేవి గార్లు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. సాటి మనిషిలో శివయ్యను చూసి సాయమందించిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి. నా పేరు నిమ్మశంకర్, నా భార్య రమాదేవి. మేము తార్నాక వాస్తవ్యులము. మాది ఒరిజినల్గా వరంగల్ జిల్లా స్టేషన్గాన్పురం మండలం పల్లవుట గ్రామం. నేను ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇది 5వ సారి రావడము. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది నాకు ఇక్కడ రాగానే. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గుడి కడుతున్నారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలతోటి కట్టే పెద్ద ప్లేస్ ఇది. అలాంటిది నేను ప్రతి ఒక్కరు కోరుకునే ఏంటంటే ఇక్కడ చేసే కార్యక్రమాలు, ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలను చూస్తే నాకు చాలా ఇంప్రెషన్ అనిపించింది. వస్తే ఇక్కడ ఎంతో సాటిస్ఫాక్షన్ అనిపించింది. కాబట్టి మనం ఏదో విధంగా ఈ అనాథులకు మనం సహాయం చేస్తే ఆ భగవంతుడు మనకు అన్ని విధాలా సహకరిస్తాడని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి వీలైతే ఒకసారి వచ్చి చూసిపోతే బాగుంటుందని నా మనవి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు.
అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.